శాసన మండలిలో అన్ని వర్గాల సమస్యలను ప్రస్తావించి పరిష్కరించడానికి కృషి చేస్తానని కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళగిరి పట్టణంలోని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విస్తృతంగా యూటీఎఫ్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నిర్మల జూనియర్ కళాశాల, విజేపీ అండ్ డిఎల్బీ డిగ్రీ కళాశాల, సీకే గర్ల్స్ హై స్కూల్, సీకే జూనియర్ కళాశాల, విజయ్ జూనియర్ కళాశాల, వీవర్స్ కాలనీలో గల మున్సిపల్ హై స్కూల్, సీకే హై స్కూల్, వడపూడి గ్రామంలో గల విజేత హై స్కూల్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మేము చాలా స్పష్టంగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేసాం. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు, అలాగే మెడికల్ అండ్ హెల్త్, ఏ రంగానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పటికీ శాసనమండలిలో ప్రస్తావన చేశాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. అదేవిధంగా బయట వాళ్ళు వెలుపల చేసేటటువంటి ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఆ విధంగా ఒక ప్రజావాణి, ప్రజా గొంతుగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో శాసనసభలో 164 సీట్లు గెలుపొందారు. కానీ ఈ గ్రాడ్యుయేట్ సీట్లు, టీచర్ సీట్లు కూడా మాకే కావాలని ఒక ధోరణి వ్యక్తం అవుతూ ఉంది. మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం కాబట్టి మరి ఫిబ్రవరి 27న జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ ఉభయ జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో శాసన మండలిలో, అసెంబ్లీలో ప్రజల సమస్యలను వెలిగెత్తేటువంటి ఒక లీడర్ని మనం కానీ పంపకపోయేటైతే ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు వెళ్ళవు. ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం అసలు అసెంబ్లీలోకే అడుగుపెట్టినటువంటి సందర్భంలో ప్రోగ్రెసివ్ డెమోక్రట్గా ఉన్నటువంటి అభ్యర్థులు అసెంబ్లీలో ఉండేట్లయితే ఈ మధ్యతరగతి కానీ, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క సమస్యలని అసెంబ్లీలో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం కాబట్టి ఈ విజ్ఞతులైనటువంటి మన పట్టభద్రులందరూ కూడా కెఎస్ లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటించి ఆయన్ని శాసనమండలికి పంపించేట్లయితే మనందరి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తారని మనవి చేస్తూ, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువకులు వాళ్ళ యొక్క డేట్స్ అన్నీ కూడా లెక్క ప్రకారం ఏ విధంగా ఎప్పుడు నోటిఫికేషన్ పడేట్టుగా ఆయన ఎంతో నైపుణ్యంగా, రాజ్యాంగం మీద విశేష అనుభవం కలిగిన వ్యక్తి. అలాంటి పోరాట పడిమ కలిగినటువంటి నాయకుడిని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మనం పంపడం మన కర్తవ్యంగా భావించి మీరందరూ ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.